ఓం శ్రీ సాయి నాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. ఓం శ్రీ సాయి కాల కాలాయ నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి భిక్షాలీలా బైజాబాయి సేవా తత్వం. భక్తి పరిపూర్ణత సాధనలో నిస్వార్థ సేవ, ప్రేమ, భక్తి మరియు దైవకృప అనుసంధానం ప్రధానమైనది. భిక్ష ద్వారా సాధకుడు భక్తి పరిపూర్ణతకు చేరవచ్చు. షిరిడీలో సాయిబాబా భిక్షా సాంప్రదాయం అత్యంత పవిత్రంగా, విశిష్టంగా ఉంది. 5 ప్రధాన భిక్షే ఇల్లు ఉన్నప్పటికీ వాటిలో ఒకటి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అది బైజా ఇల్లు. ఈ ఇల్లు సాయిబాబా భిక్షార్థం కోసం ఒక స్వర్ణావకాశం, ఆత్మీయత మరియు భక్తి ప్రతీకగా నిలిచింది. బాబా ఎల్లప్పుడూ "అక్క, రొట్టె ముక్క పెట్టవు" అని సానుభూతితో అడుగుతారు. ఈ అక్షరాలుగా చెప్పబడిన మాటల్లో ఆయనకు ఉండే స్వభావపు దయ, ప్రేమ మరియు భక్తుల పట్ల గాఢమైన పూర్ణకారుణం ప్రతిబింబిస్తుంది. భిక్షా ఇల్లులోనే ప్రతి పదార్థము, రొట్టెలు, కూరలు, వంటల ప్రతి అంశము ప్రేమ, ఆప్యాయతతో భిక్ష కోసం పెట్టబడేవి. బాబా ఆ ఇల్లుకు చేరి భిక్ష తీసుకున్నాకే తాము భోజనం ప్రారంభించేవారు. ఇది నిస్వార్థత, భక్తి పరిపూర్ణతకు అద్భుతమైన ప్రతీక. సాయి భిక్షకు రాని రోజుల్లో బైజాబాయి తాను చేసిన వంటలను గంపలో పెట్టి తాత్యాతో కలిసి బాబాను వెతికి ఆహారాన్ని వడ్డించి తినేవారు. ముళ్ళు పొదలు లెక్క లేకుండా వారు భిక్ష కోసం ఎదురుచూపు చూసిపోయేవారు. ఎక్కడ ఉన్నా భిక్ష కోసం ఆయనను వెతికి అన్నం పెట్టడం అన్నపూర్ణాదేవి రూపం. బైజాబాయి చేసిన సేవను సాయిబాబా ఎప్పటికీ మరవరు. ఆమె కష్టాన్ని, ఆత్మార్పణాన్ని, భక్తి ప్రేమను గమనించి దైవ కరుణను చూపి ఆమె కుటుంబాన్ని రక్షించేవారు. భక్తికి ఉన్న పరమార్థము సాధారణ సేవ మాత్రమే కాదు, అది దైవ సాక్షాత్క అనుగ్రహంగా మారుతుంది. ఒకసారి కరువు కష్టాలు గ్రామాన్ని వణికించగా నందూరాం బైజాబాయి ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకున్నారు. బాబా గుమ్మం ముందు నిలిచే సాంప్రదాయాన్ని పాటించేవారు. బైజాబాయి సాయిని లోపలికి రమ్మని ఆహ్వానించేది. గుమ్మం ముందు ఉన్న పంచలో సాయి కూర్చుని భిక్ష స్వీకరించేవారు. తినమని బ్రతిమాలితే ఇంటి పంచలోనే భిక్ష తినేవారు. ఇది భిక్షాకర్మలో నిష్టకు ప్రతీక. ఒకసారి సాయి భిక్ష కోసం ఏమి కావాలో అడిగినప్పుడు బైజాబాయి తాత్య క్షేమాన్ని మాత్రమే కోరారు. ఈ నిస్వార్థ అభిలాష, భక్తి ప్రేమకు ప్రతిఫలంగా సాయిబాబా తన దివ్య కరుణతో ఆమె సేవను గుర్తించి కాపాడుతానని నిరూపించారు. భర్త చనిపోయిన కొన్నేళ్లకు బైజాబాయి పరమపదించిన ఆమె కుటుంబం ఇప్పటికీ సాయికి నైవేద్యంగా ఆహారాన్ని అందించడం కొనసాగిస్తుంది. ఈ సేవకు ప్రతీకగా పల్లకీ సేవలో సాయి చిత్రపటము, పాదుకలను తీసుకువెళ్ళే అవకాశం వారసులకు సాయిబాబా సమర్పించారు. ఇది భక్తికి ఉన్న పరమార్థాన్ని, సేవకు ఉన్న పవిత్రతను ప్రతిబింబిస్తుంది. భిక్ష ద్వారా సాధకునికి భక్తి పరిపూర్ణత సాధ్యమవుతుంది. నిస్వార్థ సేవ, ఆచారం, భక్తి, ప్రేమ, దైవ సాక్షాత్క అనుభవం ఒకదానితో మిళితం అవుతుంది. భక్తి సాధనలో ప్రేమ, సేవ, నిస్వార్థత ఇవి మహాపాఠాలు. భక్తి, కరుణ కలిసిన సేవ కష్టాల్లో సాయిబాబా ఆశీర్వాదంతో పరిపూర్ణమవుతుంది. ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. శాంతి శాంతి శాంతి.